ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను పేరు పేరున దసరా శుభాకాంక్షలు. మీరందరూ కూడాను ఆ అమ్మలుగా ఉన్న అమ్మ, ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీరు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు మీ జీవితంలో విజయదశమికి ఎన్నో విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు కూడా కాస్త షేర్ చేయండి. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు మనం తెలుపుకుంటున్నాము. ఈ రాశికి కాస్త మధ్యస్థంగా ఉంటుంది. తులారాశి వారు లీగల్గా ఎదురు చూస్తున్నటువంటి ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల్లో కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉన్నాయి. కొన్ని ఏళ్ళుగా మీరు ఏదో ఒక ఇబ్బంది, ఫస్ట్ కోర్టు కేసులు కానీ లేదా లీగల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఈ నెల మీకు 15 లోపు కాస్త ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలా ఉంటుంది తులారాశి మిత్రులకి? బుధుడు 10వ ఇంటికి, 5వ ఇంట్లో శని తిరోగణంలో, 11వ ఇంట్లో సూర్యుడు, కుజుడు ఈ నెల మొత్తం 9వ ఇంట్లో నిలుస్తాడు, 12వ ఇంట్లో రాహు మరి కేతు ప్రభావం ఉంటుంది. బృహస్పతి 8వ ఇంట్లో ఉన్నాడు. ఉద్యోగం జీతపత్యాలు పెరగడానికి, వృత్తి వ్యాపారాలు రాబడి పెరగడానికి అవకాశం ఉంది. మాసం ప్రారంభంలో చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. మాస ద్వితీయంలో వైద్య ఖర్చులు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వ్యవహారాల్లో రాజీ మార్గం పరిష్కరించుకోండి. రాజీ ద్వారానే ఈ నెల మీరు ఏదైనా సాధించగలరు. కాంప్రమైజ్ మనం ఇలాగే చేసుకోవాలి. ఆస్తి వ్యవహారాల్లో మాత్రం కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారో, ఆర్థిక లావాదేవీలు సజావుగా జరుగుతాయి. నిరుద్యోగులకి మాస ప్రారంభంలో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో సెలెక్ట్ అవుతారు. ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవ్వాలో తెలియని జాయినింగ్ లెటర్ కోసం అలా కూర్చొని ఉంటారు. నవంబర్ వరకు వెయిట్ చేయండి, వస్తాయి. మీరు గొప్పగా ఉండబోతున్నారు, చాలా గొప్పగా ఉండబోతున్నారు. తులారాశి మిత్రులారా, నవంబర్ నుంచి మిమ్మల్ని ఎవరు పట్టలేరు కాబట్టి ఈ అక్టోబర్ కాస్త ఓపిక పట్టండి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పోగొట్టుకున్న చోటే మీరు గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు. మంచి సమాజంలో గొప్పవాళ్ళ పరిచయాలు పెరుగుతాయి. ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, ఉత్సాహం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇల్లు లేదా ప్లాట్ లేదా ఫ్లాట్స్ ఏమైనా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉన్న ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకొని బాగుపరుచుకునే అవకాశం ఉన్నాయి. శత్రువులు వేధింపు కాస్త తగ్గుతుంది, ఆగిపోతుంది కూడా. పరోక్షంగా కూడా లాభం పొందుతారు. ఖరీదైన నగలు వస్తువులు కొనకండి. 10 మందికి నజరులో పడతారు, జాగ్రత్త. మాస ద్వితీయంలో ఇంట్లో వస్తువులు దొంగలించబడవచ్చు, లేదా మీ యొక్క దస్తావేజులు దొంగలించబడచ్చు, లేదా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. పదోన్నతి కోసం ప్రార్థన చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి మాస ద్వితీయంలో అది కొంచెం ఆటంకం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఉద్యోగం మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో తులారాశి వారికి. జాగ్రత్త. తర్వాత నవంబర్ నుంచి మళ్ళీ పొందుతాం, కానీ ఇప్పుడైతే ఇబ్బంది ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి లైసెన్సులు, ఏదైనా పర్మిషన్స్, ఇవన్నీ కూడాను కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్న వాళ్ళకి మాస ప్రారంభంలో మంచిది, కానీ మాస ద్వితీయంలో స్టాప్. దాన్ని ఏం చేయకండి. స్త్రీలకి ఇది ఒక మంచి సమయం. ఉద్యోగం చేసే వాళ్ళకి, ఎంటర్ప్రెనర్గా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పి, క్రీడాకారులకి, సాహసోపేతమైనటువంటి క్రీడలు చేసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం చెప్పచ్చు. వైద్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి వెళ్ళకండి. రిలాక్స్గా ఉండండి. ఏది జరిగినా భగవంతుడు, నాకేం భయం, నా భగవంతుడు కదా నా గురించి అనుక్షణం భయం అని చెప్పేసి స్వామివారు చూసుకుంటారని చెప్పేసి స్వామివారి మీద భారం వేయండి. మీ ప్రయత్నం చేయండి.
భారం వేసేసి గాల్లో దీపం పెడితే భారం అనకూడదు. మీ ప్రయత్నం చేస్తూ స్వామివారిని అడగాలి. మాసం చివర ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేయకండి. అనవసరమైనటువంటి సంతకాలు పెట్టకండి. ఏంటి తులారాశి వారికి ఇలా చెప్తున్నాము అని అంటే వాస్తవానికి అలాగే ఉంది. ఈ నెలంతా కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండి గం గణపతి నమః సైలెంట్. నాకే చెప్పడానికి బాధ అనిపిస్తుంది కానీ తప్పదు, ఉన్నదే కదా చెప్పాలి. గోచార స్థితి ప్రకారమే చెప్తున్నాను, మీ వ్యక్తిగత జాతకం కాదు ఇది. గోచార ప్రకారంగా మీ జాతకానికి 40% మాత్రమే ఇది వస్తుంది. సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం చూస్తే కానీ చెప్పలేం. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం, జాగ్రత్త. ప్రజాక్షేత్రంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్ ముట్టుకోకండి. మీడియా రంగం వారికి అనవసరమైనటువంటి నిందలు వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వారికి కాస్త పోస్ట్పోన్ అని చెప్పచ్చు. అదృష్టం రోజులు ఈ నెలలో ఏదైనా ఉందా కనీసం ఇందులో అంటే 3, 6, 9, 12, 15 ఇలా 3 రోజులకు ఒకసారి మంచి రోజులు వస్తుందని చెప్పచ్చు. చంద్రాష్టమం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆల్రెడీ బాగలేదు టైము, ఇంకా ఈ యొక్క చంద్రాష్టమం వేరే వస్తుంది. 22/9/2024 6 గంటల 9 నిమిషాల నుండి 24/9/2024 9 గంటల 55 నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త 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 జాగ్రత్త. ఏం చేస్తే బాగుంటుంది? ఒక చండీ హోమం చేయండి, సప్తశతి చండీ హోమం చేయండి, దక్షిణామూర్తి ఆరాధన చేయండి, గణపతి హోమం చేయండి, ఆదివారాల్లో సూర్యుని ప్రార్థన చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క గురువుని సంప్రదించి మీ యొక్క జాతక దోషం ఏమైనా ఉందా, పరిహారం ఏమైనా ఉందా అని తెలుసుకోండి. కరుంగాళి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఏది చేయకపోయినా మీ ఇష్టదైవాన్ని ఇలా ప్రార్థన చేసుకుని, స్వామి నాకేం జరుగుతుందో నాకే తెలియదు, నా జీవితాన్ని నీ చేతిలో పెట్టేశాను, నా జీవితాన్ని మీరు నడిపించని మీ ఇష్టదైవం, మీ కులదైవం, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. దైవానుగ్రహం మీకు సంపూర్ణంగా కావాలి. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే, హిందువుల యొక్క ప్రధానమైనటువంటి పండుగ అది ఏదైనా ఉందంటే విజయదశమి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కూడా కలిసి ఒక 10 రోజులు పండుగగా జరుపుకునేటువంటి ఒక మహోత్తరమైనటువంటి దసరా. 10 రోజులు అద్భుతంగా పిల్లలకి కాలేజ్, స్కూల్ అన్ని లీవులే, అద్భుతంగా ఉంటుంది. ఈ పండుగ గురించి మనం కొంచెం డెప్త్గా కొంచెం విశ్లేషించుకుంటాం. ఈ యొక్క ఎపిసోడ్లో మనం ఏం చేస్తున్నాం, శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు శరన్నవరాత్రిగా వచ్చిందనమాట. దీని ప్రజలందరూ అంగరంగ వైభవంగా, ప్రతి భక్తులు అంగరంగ వైభవంగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఈ దసరాత్రి అనే పదానికి వ్యవహారానికి ఈ దసరా అని చక్కగా మనకు హైందవ సంప్రదాయంలో వచ్చిందనమాట. దీనికి మరో పేరు కూడా ఉంది, దశహర. అంటే అదే దసరా అయ్యిందని చెప్తూ ఉంటారు. ఈ దసరా అంటే ఏంటి? దశ దోషాలను హరించే ఒక మంచి అద్భుతమైనటువంటి దినాలు కాబట్టి దీన్ని దశహర అని చెప్పడం జరిగింది. ఇందులో ఆ దశదోషాలు ఏంటి? కామం, క్రోధం, క్రూరత్వం, ద్వేషం, దురాశ, అసూయ, ఆవేశం, గర్వం, మోహం, స్వార్థం. ఈ 10 దుర్గుణాలని దశ హరించేటువంటి ఒక పర్వదినం కాబట్టి ఇది దసరాగా మారింది. ఈ 10 పాపాలకి మూలం ఏంటి? అహంకారం. నాకు అన్నీ తెలుసు అనేది. మనలోని నిండి ఉన్న అంతఃశత్రువులైనటువంటి ఆ గుణాలన్నింటినీ ప్రాళదోలి అహంకారం, అజ్ఞానం మీద సాధించి విజయాలకు ప్రతీతిగా నిలబడుతుంది కాబట్టి అది విజయదశమిగా మారింది. దసరాగా పిలువబడే ఈ పర్వదినాల్లో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరు వాడ అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు. 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని అలంకరిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపం పోతుందని పురాణాలు చెప్తున్నాయి. దేవీ శరన్నవరాత్రుల్లో అధర్మంపై ధర్మం గెలిచినట్టు నిర్వచనలు ఉన్నారు. ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవికి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 9 ఎలా డివైడ్ అయిందో, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలు విద్యార్థులు తమ పుస్తకాలు ఉంచుతారు. విద్యాభ్యాసంలో చక్కగా వారి యొక్క ఫ్యాక్టరీస్లో లేకపోతే పనిముట్లకో అన్ని వస్తువులకన్నిటికీ కూడాను, వారి వాహనాలకన్నిటికీ కూడా పూజలు చేస్తుంటారు. కొంతమంది బొమ్మ కొలువులు పెట్టుకుంటారు. ఆలయాలకి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. ఇలా ఒక్కొక్క అలంకారం చేస్తారు కదా. ఈ 9 రోజులు 9 అలంకారాలు చేస్తారు. మరి ఆ రోజుల్లో ఏ నైవేద్యాలు కూడా పెడతారు, ఏ అలంకారం చేస్తారు అది కూడా తెలుసుకుందాం. మొదటి రోజు శైలపుత్రిగా, పాడ్యమి రోజు విశేష పూజలు చేస్తారు. ఆ రోజు పాడ్యమి రోజున శ్రీ దుర్గాదేవిని చలిమిడి, వడపప్పు, పాయసంతో నైవేద్యం చేసుకుంటారు. మరి రెండవ రోజు వచ్చేటప్పటికి బాలా త్రిపుర సుందరీ దేవిగా ఈరోజు కుమారి పూజ చేస్తారు.
విధి రోజు బాలా త్రిపుర సుందరి దేవి తీయటి బూందీ శనగలు నైవేద్యం పెడుతుంటారు. మూడో రోజు గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూల శక్తి అయింది గాయత్రీదేవి కాబట్టి మంత్ర జపంతో చతుర్వేద పుణ్యం దక్కుతుందని ఆ రోజు గాయత్రీదేవికి రవ్వ కేసరి పులిహోర నైవేద్యంగా పెడతారు. నాలుగో రోజు లలితాదేవి, ముఖ్యంగా చెరుకు గడం ధరిస్తే దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజలు చేస్తుంటారు. లలితా సహస్రనామం చేసి కుంకుమార్చన అన్ని కూడా చేస్తూ ఉంటారు చక్కగా. ఆ రోజు పొంగలి, అన్నపూర్ణాదేవిగా ఉంటారు కాబట్టి పొంగలి పెడుతూ ఉంటారు. ఐదవ రోజు సరస్వతీదేవి, మూలా నక్షత్రం రోజు నడుస్తారు. భక్తులు అజ్ఞాన తిమిరాన్ని తొలగించడానికి ఉంటుంది. ఈ లలిత పులిహోరను పెసర బూరెలు కూడా దానికి పెట్టవచ్చు అని అంటారు. ఆరవ రోజు అన్నపూర్ణాదేవి, ప్రాణకోటికి జీవనాధారం, సాక్షాత్ పరమశివుడికే అన్నదానం చేసినటువంటి ఒక అమ్మ. అలాంటి రోజు బెల్లం లేదా పంచదారతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యం చేయొచ్చు అంటారు. తర్వాత ఏడవ రోజు మహాలక్ష్మిగా, గజరాజు సేవిస్తుండగా అమ్మవారి దర్శనం కలుగుతుంది. డోలాసురుడు అనే రాక్షసుని సంహరించి శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ యోగాలు దక్కుతాయి. ఆ రోజు అమ్మవారికి కొబ్బరి, శనగపప్పు, బెల్లము ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి, దద్యోదనం, పులిహోర నైవేద్యం పెడితే చాలా విశేషంగా ఉంటుంది. ఎనిమిదో రోజు దుర్గాదేవి, దుర్గతను నివారించే పరాశక్తి, మహాస్వరూపాల్లో మొదటిది దుర్గాదేవి. అమ్మను అర్చిస్తే శత్రుపీడ పోతుంది. ఎర్రని వస్త్రం, ఎర్రని అక్షంతలు అమ్మవారికి సమర్పించాలి. ఎంత అద్భుతం తెలుసా! ఆ రోజులో అమ్మవారికి ఆ దుర్గాష్టమి రోజు గారెలు, నిమ్మరసం కలిసి అల్లం ముక్కలన్నీ పెడతారు. అదే రోజు కొన్ని ప్రాంతాల్లో అద్భుతంగా దుర్గాష్టమి చాలా విశేషంగా చేస్తారు. ఇంకో కొన్ని ప్రాంతాల్లో, మన తెలంగాణ ప్రాంతంలో అయితే ఏం చేస్తారంటే సద్దుల బతుకమ్మ అంటే చాలా విశేషం. ఆ పూల వరుసలు అన్నింటినీ కూడా చక్కగా పెట్టి ఆ అమ్మలు అందరూ కూడాను చక్కగా సద్దులు తీసుకుపోయి అమ్మవారిని తయారు చేసి పూలతో చక్కగా ఆ నీళ్ళలో కలపడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతీయ పద్ధతిగా ఒక్కొక్క రోజుగా ఇలా. తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని, నవరాత్రులు మహోగ్ర రూపం అంటారు. అమ్మవారు విల్లు అంబు చేతులు పెట్టుకొని పులి పెట్టేసుకొని ఆ యొక్క మహిషాసురుని సంహరిస్తున్నటువంటి రూపంలో మహోగ్ర రూపం. అందుకే మహర్నవమి అని అంటారు దీన్ని కూడాను. ఈ అమ్మవారిని ఆరాధిస్తే భయాలన్నీ తొలగిపోతుంది. ఆ రోజు అమ్మవారికి చక్కెర పొంగలి పెట్టడం, మహిషాసురమర్దినికి చక్కెర పొంగలి పెట్టడం అనేది చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. అమ్మవారి యొక్క 10వ రోజు రాజరాజేశ్వరి దేవి, అమ్మవారికి చివరి అలంకారం మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరిగా, అపరాజిత దేవిగా, అనంత శక్తివంతమైనటువంటి శ్రీ చక్రానికి అమ్మవారి అధిష్టాన దేవత లలితా సహస్రనామంతో ఈలో చెప్పబడింది. అందులో ఏం చెప్పారు? సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగర నాయిక. అలాంటి అమ్మవారిని ప్రార్థన చేసుకొని అద్భుతంగా దసరా, ఆ అద్భుతమైనటువంటి విజయదశమి రోజు, విజయదశమి రాజరాజేశ్వరి అమ్మవారికి పులిహోర, గారెలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడాను ఆ అలంకారం, ప్రసాదం అన్నారు. మరి ఈ యొక్క నవరాత్రి యొక్క విశేషాలు ఏంటి? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే, పూర్వం దేవదానవులు పాల సముద్రం వధించేటప్పుడు అమృతం వచ్చింది. ఈ శుభముహూర్తాన్ని విజయదశమి కూడా వచ్చింది. ఆ అమృతం వచ్చిన రోజే విజయదశమి. ఇది ఒక రోజు. శ్రవణ నక్షత్రం కలిసి ఆశ్వీజ దశమికి విజయ సంకేతం ఉన్నది కాబట్టి అందుకే దీన్ని విజయదశమి అని కూడా పేరు చెప్తారు. ఏ శుభకార్యైనా తిథి, వార, నక్షత్రం, ఏమకంటే దుర్ముహూర్తం, వర్జం ఏది చూడకుండా చేసే ఒక అద్భుతమైనటువంటి శుభముహూర్తం సంవత్సరంలో ఒక దినం అంటే అది విజయదశమి రోజే. మీరు ఏ పని చేయండి, వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, వ్యవహారం చేయండి, ఇల్లు కట్టండి, భూమి పూజ చేయండి, ఏది చేయండి, దీనికి ముహూర్తం చూడక్కర్లేదు, ఏది లేదు, ఆ రోజు అన్ని చేయొచ్చట. ఎందుకంటే విజయమే దశమి. ఆ రోజు విజయం ఉన్నటువంటి దశమి. ముహూర్తం ఉన్న అన్ని విచారించకుండా, ఎవరు విచారించక్కర్లేదు, ధైర్యంగా ముహూర్తం చేసుకోవచ్చు. ఈ పండుగ దినాల్లో బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వర్తిస్తారు. విజయదశమి నాడు ఉదయాన్నే ఏం చేయాలి మనం? మరి విజయదశమి వచ్చేస్తుంది. ఆ శరన్నరాత్రులు కూడా చేయాలి. కానీ విజయదశమి నాడు ఏం చేయాలి? తలస్నానం చేసుకోవాలి, మంచి కొత్త బట్టలు వేసుకోవాలి, పూజా మందిరం అంతా చక్కగా తుడిచి ఇళ్ళంతా కూడా మామిడి తోరణాలతో మంచి పూలతో అలంకారం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, పూజా మందిరం ముగ్గులతో అలంకరించుకోవాలి. ఎర్రని బట్టలు ధరించి పూజకు రాజేశ్వరి దుర్గాదేవి ప్రతిమలో, విగ్రహము, పటము, మీకు ఏది ఉంటే, మీ యొక్క పుస్తకము, మీ ఇంట్లో పనిముట్లు ఏమైనా ఉంటే అవే ప్రతి దానికి పూజ చేయండి. ప్రతి వస్తువుల్లోనూ అమ్మవారు ఉంటారట. ప్రతి వస్తువులను అమ్మవారు ఉంటారట. అంతర్థం. ఆ నవరాత్రిలో జరిపే కుమారి పూజలు, సుహాసిని పూజలు, తాంబూలాలు, ఈ యొక్క ఇంటికి పిలిచి అందరికీ కూడా పసుబొట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప విశేషమైనటువంటిది. ఆ రోజు చక్కగా దీపారాధన, 9 ఒత్తులతో కూడిన నవ్వులు, అంటే 9 రోజుల్లో ఏ ఒక్కరోజు మిస్ అయినా 9 ఒత్తులు కలిపి ఆ రోజు ఒత్తితో దీపం వేయడం. 6 గంటలకు పూజను ప్రారంభించి రాజేశ్వరి అష్టక, మహిషాసురమర్దిని, లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, సౌందర్యలహరి ఇలాంటి శ్లోకాలన్నీ కూడా చక్కగా చెప్పుకోవచ్చు. ఏవి నాకు తెలియట్లేదండి శ్లోకాలు అవన్నీ కూడా శ్రీమాత్రే నమః అని ప్రార్థన చేయండి, అన్ని కురిపించేస్తుంది అమ్మవారు. అమ్మ
చాలా మనం ఫస్ట్ మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తాకితే ఏమంటాం, కాలు కింద పడితే ఏమంటాం, అమ్మా నరుస్తాం కదా. మనం వేరే ఏది అనట్లేదు కదా. ఆ అమ్మ ప్రతి అణువులోనూ ఉన్న అమ్మకు మనం అందరం కూడా విజయదశమి వస్తుంది. అందరూ కూడా మీ జీవితంలో విజయాలు పొందాలి. మరి ఈ విజయదశమి నాడు శ్రీశైలంలో, విజయవాడ కనకదుర్గ దేవాలయంలో దర్శించుకోవచ్చు, లేదా మీ స్థానికమైనటువంటి దేవాలయాల్లో దర్శనం చేసుకోవచ్చు. కోటి కుంకుమార్చనలు జరుగుతుంటాయి, లక్షార్చనలు జరుగుతుంటాయి, కుంకుమార్చనలు జరుగుతుంటాయి. అన్నిట్లో అవకాశం ఉంటే ప్రార్థన చేయండి. మీరు చూడండి, ఈ 10 రోజుల్లో మీరు పిలవకుండానే ఒక సుమంగళి మీ ఇంటికి మామూలుగా వచ్చేస్తుంటారు తెలియకుండానే. అదే అమ్మవారి యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. మీ ఇంటికి వచ్చే ఆ సుమంగళిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి, కాళ్ళకు పారాన్ని రాసి, పసుపు రాకి బొట్టు పెట్టి, వాళ్ళకి పసుపు బట్టలు పెట్టి, పండు తాంబూలం అవన్నీ ఇచ్చి వాళ్ళని మర్యాద చేయండి. అమ్మవారే మిమ్మల్ని పరీక్షించడానికి మీరు పిలవకపోయినా ఏదో ఒక ముత్తైదు రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంటారు. సరే, విజయదశమి నాడు ముఖ్యంగా చేయవలసిన పూజ ఇంకొకటి ఉంది. ఏం పూజ? సమీ పూజ. ఈ సమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులు వారి వారి ఆయుధాలని, వస్త్రాలని ఈ సమీ వృక్షంపై తెచ్చారు. సమీ వృక్షం ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారా, కరుంగాళి మాల అంటున్నారు చూసారా, ఈ కరుంగాళియే జమ్మి చెట్టు. ఈ యొక్క జమ్మి చెట్టు 90 ఏండ్ల వరకు అది జమ్మి చెట్టుగా ఉండి 90 ఏండ్ల తర్వాత 140 సంవత్సరాలలోపు ఇది కరుంగాళిగా పరివర్తనం చెందుతుంది. అంత పవర్ ఉంటుందన్నమాట ఈ యొక్క కరుంగాళి మాలకి. అదే చూసారా, ఆ జమ్మికి పూజ చేయడం, సమీ వృక్షంపై దాచుతారట ఈ పాండవులందరూ కూడాను. తిరిగి అజ్ఞాతవాసం పూర్తి చేసేంత వరకు ఆ వృక్షాన్ని పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందుతారు. అది అద్భుతం. ఆ జమ్మికి ఆ పవర్ ఎలా వస్తుంది, శక్తి, జయించే శక్తి ఎలా వచ్చిందంటే కరుంగాళికి ఇదే అనమాట. పాండవుల దగ్గర నుంచి కూడా ఇది వచ్చింది. సో ఆ వస్త్రములు కూడా జమ్మి వృక్షంలో దాచారట. అపరాజితాదేవి ఆశీస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు కూడా చెప్తున్నాయి. అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించిన రోజు కూడా అదే రోజు కూడా కాబట్టి ఆ రోజు కూడా విజయదశమిని కూడా చెప్పారు. మరి సమీ పూజ అనంతరం పాలపిట్టను చూస్తే ఆచారం కూడా ఉంది, అందరికీ కూడా పాలపిట్ట చూడాలని. మరి ఆ రోజు ఏం చేయాలి? సమయతే పాపం సమే శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి ఆ రోజు జమ్మి పూజ కూడా చేసుకుంటారు. ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ పై శ్లోకాలని స్మరిస్తూ, ఆ శ్లోకాన్ని రాసుకున్న చీటీలు లేదా మన యొక్క కోరికలు ఏదైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ జమ్మి చెట్టుకి అందరూ పెడుతూ ఉంటారు. ఇది కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో అదే అంత పవర్ఫుల్ అండి. కరుంగాళియే జమ్మి. అంత అద్భుతం అండి. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు అందరూ జమ్మి చెట్టుకు తగిలించి వారి వారి కోరికలు చెప్పి 19 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణం జరుగుతుంది. శమికి పూజ చేయడం వల్ల శమికి ఏం చూడడం అదే ఇక అద్భుతం. ఆయన యొక్క వృక్షమే ఇది. ఏం చెప్తాం? దేహి మే బుద్ధి వైషం శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ వాసాయ భూతనాదాయ తైనమా. ఏం చెప్తున్నారు? ఈ జమ్మి చెట్టుని పూజించి ప్రార్థన చేయడం ఏమిటో, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే అని ఆ జమ్మి చెట్టుకి పూజ చేయడం జరుగుతుంది. అందుచేత అసాధ్యం సాధ్యమయ్యే చేసుకునే ఒక అద్భుతమైనటువంటి దినం కాబట్టి విజయదశమి మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయంలో కొలువైనటువంటి జీవశాస్త్ర తిరుపతిలో జీవకోణ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా మీకు ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ తిరుపతికి వచ్చినప్పుడు అనేక దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది. అందరికీ మళ్ళీ ఒక్కసారి విజయదశమి శుభాకాంక్షలు. అందరూ కూడా సంతోషంగా ఉండండి. మీ యొక్క ముఖంలో ఆ చిరునవ్వు పోకూడదని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. విజయోస్తు. ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి? నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ ద్వారా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. నమస్కారం.
ద్వాదశ రాశులన్నిటికీ మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారముల దేవాలయం తిరుపతిలో జీవకోణంలో ఉన్నటువంటి ఆ జీవశాస్త్ర స్వామి వారిని దర్శించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి తిరుపతి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.